నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. తమిళనాడులోని మదురైలో మురుగన్ భక్తుల మానాడు జరిగి 6 రోజులవుతుంది. అయినప్పటికీ ఇంకా ఆ సభలో రేగిన వేడి రగులుతూనే ఉంది. తమిళనాడు అంతా ఆ సభపై చర్చ జరుగుతూనే ఉంది. ఈ సభలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటుగా ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపి అంటే అతిశయోక్తి కాదు. సనాతన ధర్మాన్ని గేలి చేసే వారికి, హిందూ వ్యతిరేకులకి ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. ఇది అక్కడి డిఎంకే రాజకీయ పార్టీ కావచ్చు, పెరియార్ భావాలు చొచ్చుకుపోయిన కొన్ని శక్తులు కావచ్చు, తీవ్ర అభ్యంతరం చేస్తూ పవన్ కళ్యాణ్పై విమర్శల దాడిని మొదలుపెట్టారు. దీనికి ఉదాహరణగా పవన్ కళ్యాణ్ సత్యరాజ్ వార్నింగ్ ఇవ్వడాన్ని మనం చూడొచ్చు. అదేనండి మన కట్టప్ప సత్యరాజ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తీవ్రంగా విమర్శలు చేశారు. మతాన్ని అడ్డు పెట్టుకుని తమిళనాడు రాజకీయాలు చేయాలని చూస్తే కుదరదని, పెరియార్ భావాలు కలిగిన మమ్మల్ని ఎవరు మోసం చేయలేరంటూ పవన్ కళ్యాణ్పై ఆయన విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ చెన్నైలో దమ్ముంటే పోటీ చెయ్యాలంటూ సవాల్ కూడా విసిరేశారు. అసలు ఈ సవాళ్లు వెనుకున్న కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయ ప్రవేశంతో ఎవరికి మనశ్శాంతి ఉండడం లేదు. ఎందుకు సోకాళ్ళు సెక్యూరిటీ వాదులు తమ నోళ్లకు పని చెబుతున్నారు? తమిళనాడులో పవన్ తన మార్కు చూపించబోతున్నారా? తమిళనాడులో పవన్ దుమారం రేగిందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు వేలుపూరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. జనసేన నేత సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టుబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు నా వాయిస్ వినబడుతుందా? నమస్తే, నా వాయిస్ క్లారిటీ ఉందా? ఎస్, క్లారిటీ ఉంది. లక్ష్మీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో ఇచ్చిన స్పీచ్ తర్వాత ఆయన మీద ఒక రకంగా ముప్పేట దాడి అనుకోవచ్చు. తమిళనాడు రాజకీయాల నుంచి, తమిళ రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ప్రధానంగా డిఎంకే దగ్గర నుంచి కావచ్చు, కొంత పెరియార్ భావాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, విపరీతమైన విమర్శల దాడి మొదలైంది. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? మీటింగ్ సక్సెస్ కాబట్టి ఈ విమర్శల దాడి అనుకోవాలా? అసలు ఏమనుకోవాలి? కారణం ఏంటి? సార్, ముందు ఏఎన్ఎన్ ప్రేక్షకులకి, ఛానల్లో ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్, నా వాయిస్ డబుల్ వాయిస్ మాకు క్లియర్గా ఉంది, మీరు కంటిన్యూ చేయొచ్చు ప్లీజ్. సార్, ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో చూసుకుంటే అనేది కూడా ఆరోపించిన పార్టీ. ఏంటంటే సంఘ సంస్కృతి కులాల పట్ల వివక్ష చూపిస్తున్న వ్యక్తి. అంటే కులాలు ఎస్, మళ్ళీ ఒక్కసారి మీరు కొంచెం రీజాయిన్ అవ్వండి మనతోటి. మళ్ళీ మీది వాయిస్ కొంచెం క్లారిటీ తగ్గింది, ఒకసారి రీకనెక్ట్ అవ్వండి మీరు. మనతోటి జనసేన నేత సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. సుజాత గారు, నా వాయిస్ వినబడుతుందా? క్లియర్గా ఉందండి. ఎస్, సుజాత గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మీకు ఒక స్పీచ్ ఇచ్చారో ఆయన మురుగన్ మానాడులో, మరి ఆ తర్వాత ఆయన పైన విమర్శలు దాడి మొదలైంది. ఈ విమర్శల దాడిని ఎలా చూడాలి? మనందరికీ తెలుసు, మరి టాలీవుడ్ కట్టప్ప, అందరికీ సుపరిచిత నటుడు సత్యరాజ్ కూడా ఈ మత విద్వేషాలను రెచ్చగొడుతూ మీరు ఇక్కడ చేస్తే తమిళనాడు రాజకీయాలు సెట్ కావు, జాగ్రత్త అని చెప్పి ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శలను ఎలా చూడాలంటారు? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అమ్మ టీవీ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు ఒక విధానం మీద ఆయన ప్రసంగించినా కూడా పెద్ద ఎత్తున అది దేశం మొత్తం చర్చనీయాంశం అవుతుంది అన్నది అంతకు ముందు మనం కూడా చూసాం. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రవేశం కానీ, ఆయన రాజకీయ ప్రయాణం కానీ, గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించడం కానీ, దేశం మొత్తం టీవీ డిబేట్స్ లో కానీ, పెద్ద పెద్ద నేతల్లో కానీ చర్చగా వచ్చింది. అంటే కొన్ని ఛానల్స్ లో ఎలా మాట్లాడారు అంటే, ఒక పొత్తుకి కరెక్ట్ సమీకరణాలు అంటే ఇది, ఈ రకంగా ఒక పొత్తులో వెళ్ళాలి, ఇలాగా ఒక్క ఓటు కూడా చీలనివ్వకుండా ఇట్లా 100% స్ట్రైక్ రేట్ సాధించాలి
మంచులు వేశారు అని చెప్పేసి చాలా ఛానల్స్ లో డిబేట్లు పెట్టడం జరిగింది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఇటు ఉదయనిధి స్టాలిన్ గాని, అటు మన ఉత్తరప్రదేశ్ లో కానీ, బీహార్ లో కానీ చాలా మంది రాజకీయ నేతలు ఆయన్ని ఫాలో అవుతున్నారు, అప్కమింగ్ లీడర్స్. సో పవన్ కళ్యాణ్ గారు లాంటి చరిష్మా ఉన్న వ్యక్తి ఇప్పుడు తమిళనాడులోకి వెళ్ళి అక్కడ ఒక మతానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తే అక్కడ రాజకీయ నాయకుల్లో ఉలుపు వచ్చిందంటే వాళ్ళకి అక్కడ అర్థం ఏంటంటే మనకి క్లియర్ గా అది రాజకీయ పార్టీ ఇది కాదు, మీటింగ్ కాదు, ఒక దేవుడికి సంబంధించిన భక్తులందరూ సమావేశం. ఇంకొక విషయం చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది సార్, అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వేరే ఏ మతాన్ని దూషించలేదు. వి రెస్పెక్ట్ ఆల్ అదర్ రిలీజియన్స్ అని చాలా క్లియర్ గా చెప్పారు. మేము ఇస్లాం గౌరవిస్తాం, క్రిస్టియానిటీని గౌరవిస్తాం, మా హిందూ మతం మీద ఏదన్నా దాడులు జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అన్నారు. ఇది ఎవరికి ప్రాబ్లం సార్, ఎవరికి అభ్యంతరం నాకు అర్థం కావట్లేదు. ఇందులో రాజకీయాలకు ముడిపడి ఏముంది అర్థం కావట్లేదు. సపోజ్ నేను ఒక మతాన్ని ఫాలో అవుతున్నాను, నా మతాన్ని నేను గౌరవించుకుంటాను, మిగతా అన్ని మతాన్ని గౌరవిస్తాను, నా మతాన్ని పూజించుకుంటాను, నా మతం మీద దాడి జరిగితే నేను ప్రశ్నిస్తానంటే తప్పేంటి? దాంట్లోకి కట్టప్ప రావాల్సిన అవసరం ఏంటి? ఇంతే కాదండి, పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు కూడా నమోదైనవి. మదురైలో కేసు కూడా పెట్టారు ఆయన మీద. ఈయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు మా మనోభావాన్ని కించపరిచేలాగా ఉన్నాయండి. ఆయన మీద కొన్ని కేసులు కూడా నమోదైనవి. మరి ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారి మీద కేసు నమోదవడంతో మరి రానున్న రోజుల్లో ఆయన ఏమన్నా ఇబ్బంది పెట్టబోతున్నారంటారా? సార్, ఆంధ్రప్రదేశ్ కోర్టుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద 1-2 కేసులు వేశారు. కోర్టు తోటి మొట్టికాయలు వేయించుకుని మళ్ళీ తిరిగి వచ్చారు. అక్కడ కూడా సేమ్ అదే అవుతుంది సార్. ఆయన ఎప్పుడూ కూడా ఎవరిని ఎదుటి వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడరు, లైన్ దాటి మాట్లాడరు, ఒక మత ఉద్రేకాన్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడరు, తన ధర్మం కాపాడుకోవడం కోసం మాట్లాడతారు. అది మన రైట్ సార్. అది ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ద్రవిడియన్ పార్టీలు ఏం చేసినాయి, ఎవరైనా ఒక హిందూ మతం గురించి మాట్లాడితే వారిని ఏమనేవాళ్ళు, అక్కడ డిబేట్ చేసేవాళ్ళు సార్. వీళ్ళు నార్త్ వాళ్ళు వచ్చి మన సౌత్ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి డిబేట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేటప్పుడు అలా డిబేట్ చేయడం లేకుండా పోయింది. పాపం వాళ్ళకి ఆస్కారం లేదు. ఈయన సౌత్ ఇండియన్నే కాబట్టి అక్కడ దారి మూసుకుపోయింది వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొకటి, హిందీ మాట్లాడే వాళ్ళు ఇక్కడికి వచ్చి మన తమిళ రాజకీయాల్లో ఏం అవసరం అంటారు. పవన్ కళ్యాణ్ గారి హిందీ మాతృభాష ఉన్న వ్యక్తి కాదు, పక్క రాష్ట్రమే, తెలుగు మాట్లాడే వ్యక్తి. యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు అన్ని భాషలో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు తమిళ్ మాట్లాడగలరు, తెలుగు మాట్లాడగలరు, ఇంగ్లీష్ మాట్లాడగలరు. పవన్ కళ్యాణ్ గారు తమిళ్లో మాట్లాడిన బయట ఒకటి ఉంది. సుజాత్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషంలో నేను చెప్పాల్సింది చెప్పేస్తాను. ఆయన వాళ్ళకి గొంతులో వెలక్కబడిన మరో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తమిళ్లో కూడా మాట్లాడడం, అదే అక్కడ తమిళ ప్రజలందరికీ చాలా జాగ్రత్తగా గమనించడం, వాళ్ళ మైండ్ లో పెట్టుకోవడం. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ద్రవిడియన్ పార్టీస్ కి వీళ్ళు బీజేపీ మనుషులని ముద్ర వేసేవాళ్ళు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఆ ముద్ర వేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఈయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఒక జనసేన పార్టీ అధ్యక్షులు. అక్కడ ఒక పార్టీ ప్రసంగం కోసం రాలేదు. సుజాత గారు మీరు కంటిన్యూ చేద్దరు కానీ ఒక బయట ఉంది, ప్లే అవుతుందని చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు తమిళ్లో మాట్లాడిన బయట ఉంది. This has to change. If this does not change, it would be very difficult to sustain our religion, our dharma. Anywhere in our country, being a Hindu, I'm not a fanatic Hindu, I'm a committed Hindu. I respect Islam, I respect Christianity. Only na kekirdenana, don't disrespect my Hindu dharma. Nam arampati ning edume sollading. This is my. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మాట్లాడగారు, తమిళ్ మాట్లాడగారు, ఇంకా చాలా తమిళ్లో మాట్లాడారైనా సమయభావం వల్ల మనం కొంత ప్లే చేయడం జరిగింది. ఎస్, కంటిన్యూ చేయండి సుజాత గారు. సార్, ఇప్పుడు మీరు ప్లే చేసిన బయటలో తప్పే ఉంది సార్. మీరు ఒక ఎవరినన్నా తీసుకొచ్చి అడగండి, నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను, నా ధర్మం మీద దాడి చేస్తే నేను ప్రతిఘటిస్తాను, మిగిలిన అన్ని ధర్మాలని గౌరవిస్తాను అన్నారు. దాంట్లో తప్పే ఉందండి. వీళ్ళు కోడిగుడ్డు మీద ఎంట్రుకలు పీకడానికి
లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడిన చాలా మంది భవిష్యత్తు చూసుకుంటారు. ఆయన మీద ఏదో ఒక రకంగా ఆయన మీద బురద చల్లడం ద్వారా ఫేమస్ అవుతుంటారు. అంటే సినిమాల్లో ఫేమస్ కావచ్చు, రాజకీయాల్లో ఎదగాలనుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఒక విమర్శ చేస్తే వాళ్ళకి ఒక ఫేమ్ వస్తుందో, ఒక పార్టీలో సీట్ వస్తుందో, ఒక పార్టీలో చోటు దక్కుతుందో, ఆ విధంగా కూడా చాలా మంది బతుకుతుంటారు సార్. ఆయన మీద పరాన్న జీవులు అంటుంటాం మేము. కాబట్టి ఆ విధంగా విమర్శలు వస్తాయి, ఆయన మీద కేసులు పడొచ్చు, ఆ Right. కేసులు అట్లానే కొట్టేస్తారు కూడా కోర్టులు. సో దాని గురించి మాకైతే ఏం దిగులు లేదు సార్. రైట్, మళ్ళీ మాట్లాడతారు మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినపడుతుందా? ఎస్, లక్ష్మణరావు గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, ఆయన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తున్న వారిలో ఒకరుగా ఈ రోజున పేరు సంపాదించుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్న ఆయన తమిళనాడు మురుగన్ మానాడుకి వెళ్ళారు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మీద కొన్ని కేసులు నమోదవటాలు, మరి ఏ రకంగా చూడాలి, ఏ కోణంలో చూడాలి? తమిళ రాజకీయ నాయకులు, డిఎంకే పార్టీ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించడాన్ని ఏ రకంగా చూడాలి? లక్ష్మీనాథ్ గారు, మీకు పెన్నులు ఉన్న పెద్దలకి, ఏఎన్టీ వీక్షకులకి, హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. మన దేశంలో అన్ని రాష్ట్రాల రాజకీయాల కన్నా తమిళనాట రాజకీయాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే తమిళనాడు అంటే మన దక్షిణ భారతదేశం వైపు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ద్రవిడ భావజాలంతో కలిగిన వ్యక్తులు. అందులో ఎక్కువ ద్రవిడవాదాన్ని తీసుకెళ్లే వాళ్ళు మాత్రం తమిళులు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, మద్రాసు నుంచి విడదీయబడినటువంటి రాష్ట్రాలు మనకి. సో మనకు కూడా ద్రవిడ యువజాన్ని సంపాదించిన విధానం మనం చూసాం. అంటే అస్పృశ్యతని ఎప్పుడైతే వాళ్ళు త్రోలవేయాలి, అస్పృశ్యత లేనటువంటి సమాజం ఉండాలి, వాళ్ళు ఎప్పటి నుంచో పెరియార్ రామస్వామి యొక్క భావజాలను ముందుకు తీసుకెళ్లే రాష్ట్రంగా మనం చెప్పుకుంటాం. సో అక్కడ దేవుడిని నమ్మడం కంటే ఎక్కువ హిందూయిజం మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు, సంఘాలు ఎక్కువ తమిళనాడులో ఉంటే మనందరికీ తెలిసింది. సో ఆ విధంగా అందుకనే మీరు రాజకీయాలు చేయండి, కానీ దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయొద్దు. దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తే తమిళనాడులో కుదరదు. మీరు ఎక్కడైనా చేయండి, తమిళనాడులో మాత్రం దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయొద్దని ఇప్పుడు కాదండి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడినప్పుడే కాదు, ఈవెన్ అప్పుడు వాజ్పేయి గారు వచ్చినప్పుడు కూడా, ఈవెన్ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా, బీజేపీ పార్టీ నుంచి ఎవరైనా సరే అక్కడ ఎటువంటి గలం వినిపించినప్పుడు కూడా వాళ్ళ ఆ విధంగా వాళ్ళ స్పందన, వాళ్ళ ప్రతిస్పందన చాలా గట్టిగానే వినిపించారు. సో ఈరోజు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, నేను మురుగన్ భక్తుడిని, నేను తమిళనాడులో పుట్టి పెరిగాను, నాకు తమిళనాడులో చాలా అనుబంధ ఇవున్నాయి, నాకు చాలా మంచి అనుభూతి ఉంది తమిళనాడుతో, తమిళనాడు ప్రజలు కూడా నా ప్రజలు అనే ఆయన మాట్లాడేది తప్పులేదు. ఎందుకంటే చిరంజీవి గారు సినిమా పరంగా తమిళనాడులో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్వతహా ఏ ఊరు వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా అది నా జిల్లా, అది నా ఊరు, నేను పుట్టిన ఊరు, నేను తిరిగిన ఊరు అని చెప్పడం ఆయనకి పొరపాటు అయింది. కానీ దాన్ని పెద్ద డిస్కషన్ చేయడానికి ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఇందులో సోదరి సుజాత గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని ఆయన నమ్ముతూ ఉన్నారు, ఆయన రైట్స్ ఆయన ఒక్క అన్నారు. ఎస్, ఎవరో కాదండి. అలాగే అది హిందూ ధర్మమైనా, ముస్లిం ధర్మమైనా, క్రిస్టియన్ ధర్మమైనా, ఏ ధర్మమైనా అది వాళ్ళ రైట్స్, అది వాళ్ళ హక్కు. దాని మీద మీరు ఎందుకని మీరు క్రిస్టియన్స్ మీరు నమ్మకూడదు, మత మార్పులు చేయకూడదు, లేదా ముస్లిమ్స్ మీరు ఇదవ్వకూడదు అని ఎందుకంటారు? అది వాళ్ళ హక్కు. అది ఆ హక్కు గురించి మీరు ఎందుకు మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన రైట్, ఆయన హిందూ ధర్మం గురించి పోరాడమనండి, హిందూ ధర్మం గురించి గుడ్లు కట్టనియండి, లేదా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎవ్వరికి నో అబ్జెక్షన్, ఎవ్వరికి ఇక్కడ ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అలాగే ఇతర మతస్థుల్లో కూడా మీరు ఇబ్బంది పెట్టకూడదు అన్న. మీరు అడిగి ఇబ్బంది కాదు సార్, హిందువుల మీద కాదు మీరు అడిగిన దాన్ని నన్ను క్వశ్చన్ అడగండి, మీరు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు మత మార్పిడి అవటం వాళ్ళు మనసుతో అయితే తప్పులేదు, ఎందుకు మత మార్పిడి అవుతున్నారో తెలుసుకోవాలని తమ మతంలో ఉన్న వారిని కాపాడుకోవటం తప్పు కాదు కదా.
ఇప్పుడు మత మార్పిడి బలవంతంగా చేపిస్తే తప్పు. అదేవిధంగా మత మార్పిడి అయ్యేవాళ్ళని మనస్ఫూర్తిగా అయ్యేవాళ్ళని అజమాయిస్తే తప్పు. కానీ ఎందుకు మత మార్పిడి అవుతున్నారో తెలిపేటట్టు తెలిస్తే తప్పేం కాదు కదా. ఎవరి మతం వాళ్ళు గౌరవించుకోవాలి. ఆ లెక్కొస్తే భారతదేశంలో సనాతన ధర్మం హిందూ మతమే కదా భారతదేశంలో ఉంది. అంతకు ఏ మతమైనా ఇక్కడి పరాయి మతం వేరే దగ్గర నుంచే వచ్చింది. ముస్లిం అయినా క్రిస్టియానిటీ అయినా ఇక్కడ పుట్టింది కాదు కదా. చాలా మంచి ప్రశ్నలు అడిగారండి లక్ష్మణ్ గారు. హిందూ మతం అనేది అసలే లేదు భారతదేశంలో. కానీ మీరు ఎవరైనా అడగచ్చు, హిందూ అనే మతం అనేది భారతదేశంలో లేదు, హిందూ మతానికి పేరే లేదు. అది చాలా రాంగ్ స్టేట్మెంట్. మీరు చెప్పింది కూడా ఎవరైనా చెప్పినా రాంగ్ స్టేట్మెంట్. హిందూ మతం అనేది భారతదేశంలో పుట్టలేదు. భారతదేశంలో హిందూ మతం అనేది లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ భారతదేశం అనేది ఏకత్వంలో భిన్నత్వం, లౌకికవాద దేశం. ఎంతో మంది ఎన్నో రకాలుగా జాతుల వారు ఉన్నారు, అలాగే వాళ్ళకి నచ్చినటువంటి మతాల వారు ఉన్నారు. ఇప్పుడు సిక్కులు, జైన్లు, అలాగే ముస్లింస్, మీరు వేరేది మాట్లాడుతున్నారు టాపిక్. చాలా మతాలు ఉన్నాయి. ఎస్, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉంది, కానీ భారతదేశంలో హిందూ మతం పుట్టలేదంటే ఎట్లా? మీరు హిందూ మతం అనేది ఇక్కడేం పుట్టింది? పోనీ క్రిస్టియానిటీ భారతదేశంలో పుట్టిందా? ముస్లిం హిందూ మతం అనేది లేదు. ఇస్లాం పుట్టిందా ఇక్కడ? లేదు. వినాలి. భారతదేశంలో హిందూ మతం అనేది పుట్టలేదు. భారతదేశంలో హిందూ మతం అనేది లేదు. హిందూ పదానికి అర్థం లేదంటాను నేను. ఓకే, మీరు ఏదైనా చెప్పచ్చు, సింధు నాగరికత నుంచి తీసుకోవచ్చు, లేదంటే హైందవం అనేది. కానీ భారతదేశం కానీ హిందూ మతం అనేది లేదు సార్. మీరు ఎవరిని అడిగినా మీ గ్రంథాలు తీయండి, మీ గ్రంథాలు తీసినా, లేదంటే మీ మత పెద్దల్ని, మత గురువులను అడిగినా హిందూ మతం లేదని వాళ్ళే చెప్తారు. హిందూ మతం అనేది లేదు. ఇక్కడ ఉన్నది సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం అంటే ఏంటంటే శాశ్వతమైనది, లేదా ఇంకో గూగుల్ మరి క్రిస్టియానిటీ ఇస్లామిక్ లేదు కదా, దానికి సమాధానం చెప్పట్లా. మీరు తెలివిగా మాట్లాడుతున్నారు. క్రిస్టియానిటీ సనాతన ధర్మం అయితే ఇక్కడే ఉంది కదా, క్రిస్టియానిటీ ఇస్లామిక్ లేదు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి? పొరపాటు అండి. ఇక్కడ క్రిస్టియానిటీ అయినా, ముస్లిం, మీరు చెప్పినట్టు ముస్లిమ్స్ అయినా ఏదైనా వలస వచ్చినవే ఎవరో కాదంట్లా. కానీ హిందువులు కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని హిందూ మతంగా తీసుకొచ్చినటువంటి బ్రాహ్మణులు కూడా వలస వచ్చినటువంటి బ్రాహ్మణులే. ఇరాక్ నుంచి వచ్చినటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో ఆ బ్రాహ్మణులే కదా ఇప్పుడు భారతదేశాన్ని ఏలుతూ ఉన్నారు. బ్రాహ్మణులు అనేది మన భారతదేశంలో పుట్టిన సనాతన ధర్మం భారతదేశంలోనే ఉంది కదా, అది ఒప్పుకుంటారా మీరు? వినాలి సార్, సనాతన ధర్మం భారతదేశంలోనే ఉంది కదా. బ్రాహ్మణులు అనే వాళ్ళు మన భారతదేశ సంతతి కాదు, మన భారతదేశంలో పుట్టిన కాదు. ఓకే, అది వేరే టాపిక్. వాళ్ళు ఇరాన్ ఇరాక్ నుంచి మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఆ విధంగానే ఈ బ్రాహ్మణులు వచ్చారు. ఆర్యులు ఆ రోజుల్లో చూసుకుంటే ఆర్యులు కానీ, అలాగే పోర్చుగీస్ వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి వచ్చిన వారే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయంలో మీకు ఏం తప్పు కనబడింది? సార్ ఇప్పుడు నేను అన్నదంటే లక్ష్మణ్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మదురైలో మాట్లాడిన దానిలో మీకు ఏం తప్పు కనబడింది? లక్ష్మణ్ నేను అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మంచి రాజకీయ లక్షణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. కానీ కులాలు, ఆయన ఒకసారి జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే కులాలు మతాల ప్రస్తావన రాజకీయాలు చేస్తాను, మతాలను కులాలను కలిపి ఆలోచన విధానం, మతాలు చేసే రాజకీయం నేను చేయను, ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను, ప్రకృతి పైన ప్రాముఖ్యం చూపిస్తాను అని ఒక 7 సిద్ధాంతాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి. కానీ ఆ 7 సిద్ధాంతాలు ఇప్పుడు పక్కన పెట్టారు కదా. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆలోచన విధానం వేరు కాదు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతో దీనికి సమాధానం ఆయన చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం వేరు. ఒక మంచి నాయకుడు ఈ రోజున ఒక వర్గానికి అందరి వాడైనటువంటి పవన్ కళ్యాణ్ ఒక వర్గానికే పరిమితం అయిపోతూ ఉన్నాడు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు అందరూ వాడు అవుతాడు. రాష్ట్ర రాజకీయాల్లో ముందుకెళ్ళడం చాలా కష్టం. ఆయన ఏదైతే కాపులకో దళిత బడుగైన వర్గాలకో రాజ్యాధికారం సాధించాలనుకుంటున్నాడో, ఈ విధంగా కులాలు మతాలు వచ్చే రాజకీయాలు చేస్తే
ఆ యొక్క రాజ్యాధికారం అనేది సాధించడం చాలా కష్టం. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నారు, ఆయన రైట్ ఆలోచించుకోవాలి. రైట్ మళ్ళీ మాట్లాడతాను. మనం లక్ష్మీకాంత్ గారు జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. వాయిస్ వినబడుతుందా? క్లియర్గా ఉందా మీకు? ఎస్ లక్ష్మీకాంత్ గారు మీరు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందా? రేగడి లక్ష్మణరావు గారి విషయంలో ఏం మాట్లాడాలండి. ఇప్పుడు మనం మాట్లాడేది మన సిద్ధాంతాలు, మన భారతదేశ చరిత్ర గురించి, వీటి గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఆయన ఏదో తెలియనట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి మనం ఏమంటాం పడతాం. ఇప్పుడు ఆయనతో మాట్లాడితే మొత్తం అంతా డిబేట్ అంతా పడిపోయింది సార్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్డీఏ ప్రభుత్వం అనేది మోదీ గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక మిసైల్ లాగా వాడుతుంటారు అనే విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన అరాచక పరిపాలన, అంటే ఈ అరాచక పరిపాలన ఎట్లాగంటే, గతంలో వచ్చిన ప్రభుత్వము రథాలు తగలబెట్టడం కానీ, అట్లాగే శ్రీరాముడి తలను నరికేసి పక్కన ఉన్న పొలంలో పడేయడం కానీ, కొన్ని ఆంజనేయ స్వామి చేతులు ఎరగొట్టడం కానీ, ఇవన్నిటికి సంబంధించి గతంలో చూసుకుంటే దాదాపు 250 చిలుకు దేవాలయాల మీద దాడులు జరిగింది. అదే విధంగా తమిళనాడు కూడా ద్రవిడ భాషకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పెరియార్ గారి భావజాలంతో నడిచే హలో హలో కంటిన్యూ అవ్వండి. హలో కంటిన్యూ అవ్వండి సార్. ఎస్ వినబడుతుంది. ఇక లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. మ్యూట్ లో పడిందిలేండి. చెప్పండి. ద్రవిడ భావజాలంతో నడిచే అన్నా డిఎంకే గాని, ఆ తర్వాత విడిపోయిన డిఎంకే పార్టీ గాని, అక్కడ ఉన్న తమిళులకి ఆత్మగౌరవాన్ని దెబ్బతినేలా తననేది ఒక వైరస్ లాంటిది అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో, తమిళులకి ఒక ఇబ్బంది కాకుండా ఒక తోటల్లాగా కూర్చుకున్నాడు. ఇది ఎప్పుడైతే కూర్చుకుందో ఎన్డీఏ ప్రభుత్వం ఒకటి గమనించింది. ఇక్కడ తమిళ భాష మీద పట్టున్న వ్యక్తి కానీ, తమిళ సాంప్రదాయాల గురించి తెలిసిన వ్యక్తి కానీ, తమిళ పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఎవరంటే దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందుకనే నేను ఇందాక మెసేజ్ అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజున 3వసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు కూడా ఇవాళ రోజున అధికారంలోకి వచ్చారంటే పవన్ గారు సక్సెస్ ఫార్ములా ప్రకారంగానే. ఎందుకంటే కలవదు అనుకున్న పార్టీ టీడీపీ లాంటి పార్టీని కానీ, బీజేపీ లాంటి పార్టీని కానీ కూటమిగా ఏర్పాటు చేసి సెంట్రల్ లో తెలుగు ఎంపీలని ఎక్కువగా సముచిత స్థానం కల్పించి ఒక మనం బలం చేకూర్చాము ఎన్డీఏ కూటమికి. చూసుకుంటే ఇటు ఉత్తరాదిన మొన్న మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఏదైనా జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫార్ములా అనేది ఒకటి జరుగుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆవిర్భావ జనం ఇప్పుడు కూడా మన నోవోటల్ హోటల్లో ఒక మాట అన్నారు. ఒక భారతీయుడుగా ఒక పార్టీ తప్పు జరిగితే ఒక భారతీయుడిగా ఫస్ట్ ప్రాణం వదలడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానన్న దాని ప్రకారంగానే ఇంతకు ముందు ఈ సనాతన అనే దాని విషయం అంటే ఆయన చూసింది ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ ఏపీలో కానీ, ఇటు పక్కన తమిళనాడు కానీ హిందుత్వాన్ని అణగదొక్కుదాం అనే ఆలోచనతోనే ఇది వాళ్ళ భావజాలం ఒక రకంగా ఉంటే వీళ్ళు చేసే ప్రవర్తన ఉంటుంది. సో ఇక్కడ వాటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతి లడ్డు విషయంలో కానీ, ఆ రోజు తమిళనాడు గవర్నమెంట్ మీద కానీ కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మీరు ఆ రోజు ఎప్పుడైతే అప్పుడు న్యాయవాది ఎవరైతే ఫిర్యాదు చేశారో వంశీనాథన్ గారు ఎప్పుడైతే అక్కడ ఫిర్యాదు చేశారో ఆ రోజు నుంచి తమిళనాడులో ఉన్న ప్రజలకి ఒక ఆలోచన అనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే తమిళనాడు ప్రజలు ఎప్పుడూ కూడా ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత మరొకసారి ఇంకొక గవర్నమెంట్ అయితే అధికారం ఇవ్వరండి. 2 సార్లు ముఖ్యమంత్రి అయితే అక్కడ జయలలిత గారు వస్తారు. కానీ వాళ్ళ పొయ్యి వాళ్లే తొక్కున్నట్టుగా ఉదయనిధి స్టాలిన్ గారు సనాతన ధర్మాన్ని తొంగలో తొక్కుదాం అన్నట్టుగా కరోనా వైరస్ లాంటిది అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే మాట్లాడారో తమిళనాడు అందరికీ కూడా విమర్శలు అయితే. అందుకనే మీరు మొన్న మీటింగ్ అయితే చూస్తుంటారు మురుగన్ ఉత్సవాన్ని.
అందుకనే ఎప్పుడు లేని ప్రజాదరణ కలిగి ఎప్పుడూ చూడని జనాదరణతో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు. అందుకనే ఈసారి ఎన్నికల్లో విజయ్ గారు అన్నాడీఎంకే పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్నుకుంటామే ఈ మూడు కలిసి పోటీ చేసి ఇటువంటి హిందూ తప్పుదాం అనుకుంటున్న వాదులు కానీ ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ ఇంతకు ముందు సర్వేలు కూడా ఏపీలో మేమే గెలుస్తామని చెప్పి చెప్తున్నారు, కానీ అది అయితే గుప్పులు ఉడకలేదు. వాళ్ళు 11 గంటలు పరిమితం చేశారు. ఈసారి కూడా అక్కడ సర్వేల ప్రకారం 100 సర్వేలు చేయించుకున్నా కానీ మేమే వస్తామని చెప్పేసి డిఎంపీ చెప్పుకుంటుంది. కానీ అక్కడ ప్రకారంగా వాళ్ళ గుప్పులు ఉడకవు. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వమే ఈసారి ఖచ్చితంగా గెలిచి జరుగుతుంది. ఇటువంటి వారికైతే Right. తగిన గుణపాఠం ఏదో చెప్తారని చెప్పి రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గర, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వేల్పూరి శ్రీనివాస్ గారు. వేల్పూరి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. వస్తుంది. శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు అవడాన్ని మదురైలో ఎలా చూడాలంటారు? అసలు తమిళనాడు రాజకీయాల్లో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు దుమారాన్ని రేపారు అనుకోవచ్చు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం కుట్రలు చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే స్టాలిన్ కుమారుడు కానీ గతంలో సనాతన ధర్మం మీద అదేవిధంగా హిందూ మతం మీద కిర్చిపరిచేటట్టుగా వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాల్లో దేశం మొత్తం కూడా చూసిందనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మురుగన్ మహానాడుకి మదురై వెళ్ళటము, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఉండి ఆ మీటింగ్ని అడ్రస్ చేసినప్పుడు ఒక పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ రేపు ఎన్నికల్లో మాకు నష్టం జరుగుతుంది, డిఎంకే రాజకీయ సమాధి అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే సినిమా నటుడు సత్యరాజు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఒక జనసేన నాయకుడిగానే చూస్తుంది డిఎంకే పార్టీ. పవన్ కళ్యాణ్ గారిని సౌత్ ఇండియాలో మోడీగా చూస్తున్నారు. అంటే ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, అదేవిధంగా కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, సౌత్లో ఏ అయితే స్టేట్స్ ఉన్నాయో వీటిల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించడము, తర్వాత అక్కడ ఏమన్నా ఇష్యూస్ ఏ ఇష్యూస్ మీద జరిగినా లేదా ఈ సనాతన ధర్మం మీద దాడి జరిగినప్పుడు ఆయన మాట్లాడటం. ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ చేసినటువంటి ఇష్యూ మీద ఆయన ప్రత్యేకించి మాట్లాడటం అన్న విషయం మనం చూసాం. అంటే అక్కడి నుంచి మీరు టాపిక్ తీశారు కాబట్టి చాలా మంది అడుగుతున్నారు, ఇప్పుడు అది ఏమైంది, ఆ లడ్డు కల్తీ లడ్డు సంగతి ఏమైంది, అక్కడి వరకు ఆయన తీశారు, అది దానిలో ఏం తేల్చింది అని అడుగుతున్నారు. ఆ కల్తీ లడ్డు దాని మీద సిట్ ఒకటి వేశారు. ఆ సిట్ అది ఆ రిపోర్ట్ కూడా వాళ్ళకి కన్సల్ట్ అథారిటీకి ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ బయటకు రావాలి. ఏదేమైనా దాంట్లో కల్తీ చేశారు 100% అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చిందనమాట. అది భక్తులు కూడా చాలా డిఫరెన్స్ ఉంది గతంలో ఉన్నటువంటి లడ్డూకి ఇప్పటికీ అని చెప్పేసి భక్తులు కూడా కొన్ని వందల మంది మాట్లాడతాం, మనం అన్నీ కూడా మీడియాలో చూసాం. అంటే అక్కడ కల్తీ జరిగిందనే దాంట్లో వేరే సెకండ్ ఆప్షన్ లేదు, సెకండ్ ఆలోచన కూడా లేదు. అది కన్ఫర్మ్. అది ఏ స్థాయిలో జరిగింది అనేది ఇప్పుడు తెలియాలి. అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకించి ఎప్పుడైతే మాట్లాడారో ఆ మాట్లాడిన తర్వాత సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు ఒక సౌత్ ఇండియా మోడీ అనండి లేదా నంబర్ 2 మోడీ అనండి అనే యాంగిల్లో బయటగా తీసుకున్నారు. ముఖ్యంగా డిఎంకే పార్టీ తీసుకుంది కాబట్టి డిఎంకే పార్టీ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయటం కానీ లేదా తప్పుడు కేసులు పెడతాం కానీ మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఏమన్నారంటే మురుగునున్న ధైర్యం చేసుకుని ఆయనతోనే మార్పు సాధ్యమని చెప్పారు. తర్వాత సనాతన ధర్మాన్ని ఎవరన్నా విమర్శిస్తే కించపరిస్తే అది కరెక్ట్ కాదు, దాని మీద మేము డెఫినెట్గా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అదేవిధంగా క్రిస్టియన్ మతాన్ని ఎవరైనా కించపరిచినా, ముస్లిం మతాన్ని ఎవరైనా కించపరిచినా కూడా మేము ఎవరం కూడా దాన్ని సమర్థించడం, దాన్ని కూడా ఖండిస్తామని చెప్పాడు. ఇక్కడున్న సమస్య ఏంటంటే పరాయి మతాలు అంటే ఇతర దేశ మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు సనాతన ధర్మాన్ని రెగ్యులర్గా కించపరుస్తున్నారు ఏదో ఒక స్టేట్లో. ఇవాళ సత్యరాజు మాట్లాడాడు. ఇప్పుడు సత్యరాజు మాట్లాడినప్పుడు ఆ రోజు స్టాలిన్ కుమార్తె మాట్లాడినప్పుడు ఇది మీరు తప్పు మాట్లాడుతున్నారు,
ఇది కరెక్ట్ కాదని చెప్పట్లేదు. కనీసం ఆపరేషన్ అదే, టైంలో అంటే ఇప్పుడు కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదా తెలంగాణలో కానీ ఎక్కడైనా టెంపుల్స్ పడగొడటమో, దాడి చేయటమో, లేదా రథాలు తగలబెట్టినప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడటం లేదు, సైలెంట్గా ఉన్నారు. వేరే మతాలకు సంబంధించిన ఇష్యూ మటుకు ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని పెద్ద భూతత్వంగా చేపించి ఇష్యూగా చేస్తున్నారు. అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అంటే సౌత్లో కానీ, నార్త్లో కానీ పెద్దగా నిలబడేటువంటి వ్యక్తులు లేని పరిస్థితుల్లో ఈ సనాతన ధర్మం నుంచి నేను వచ్చాను కాబట్టి డెఫినెట్గా నేను దాన్ని క్వశ్చన్ చేస్తాను. దాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో రాజకీయంగా వీళ్ళు చైతన్యం అవుతారు. తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఓటర్స్ కానీ రేపు మాకు రాజకీయంగా నష్టం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంలో ఇవాళ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. అది టార్గెట్ చేయడం కూడా మంచిదైంది, ఎందుకంటే పబ్లిక్కి ఇంకా డిస్కషన్ పెరగాలి. పెరిగినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో కుతంత్రాలు బయటకు తెలుస్తాయి. వేల్పూరి శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు రానున్న 26లో అనుకుంటా తమిళనాడులో ఎలక్షన్స్, అసెంబ్లీకి ఎలక్షన్లో ఈ ప్రభావం ఉండి తద్వారా ఏమన్నా డిఎంకే పార్టీకి ఇబ్బందులు తప్పవు అనుకోవచ్చా మనం? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ వలన ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారు తమిళనాడు రాజకీయాలు? వాస్తవంగా చెప్పాలంటే డిఎంకే పార్టీ సనాతన ధర్మానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పార్టీ, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు అనేక సార్లు అక్కడ తమిళనాడులో టెంపుల్స్ను పడగొట్టినప్పుడు, ధ్వంసం చేసినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. వాళ్ళు అనేక మంది దాని మీద విమర్శలు చేశారు కూడా, అయినా కూడా ఎక్కడ మాట్లాడలేదు. అంటే తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండటమే కాకుండా దాన్ని మద్దతు ఇచ్చే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళని కూడా వాళ్ళ మీద దాడులు చేయటం, అదేవిధంగా తప్పుడు కేసులు చూస్తున్నారు. ఇది రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున డిఎంకేకి నష్టం జరిగేటువంటి అవకాశం 100కి 100% కనపడుతుంది. రైట్, మళ్ళీ వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు, ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. చిట్టిబాబు గారు, నా వాయిస్ వినపడుతుందా? మ్యూట్లో ఉన్నట్టు చూడండి మీది. చిట్టిబాబు గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? ఎస్, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేయండి ఒకసారి. చిట్టిబాబు గారు, అన్మ్యూట్ చేయండి ఒకసారి, మ్యూట్లో ఉన్నట్టుంది. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ మాట్లాడతాను. సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు, ఇందాక లక్ష్మణరావు గారు మాట్లాడిన మాటలను మీరు ఎలా చూస్తారు? సార్, లక్ష్మణరావు గారి మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది సార్. అంటే చరిత్ర ఒక్కసారి మన చరిత్ర పుస్తకాలు చదువుకుంటే తెలుస్తుంది. ఈ దేశంలో హిందూ మతం పుట్టిందో లేదంటే బయట నుంచి వచ్చిందో ఆయనకు తెలుస్తుంది. ఫ్రెంచ్ వాళ్ళు కానీ, డచ్ వాళ్ళు కానీ, ముస్లిం ఇన్వైడర్స్ కానీ ఎంతమంది ఇక్కడ ఈ దేశం మీద దాడి చేసి ఇక్కడికి వ్యాపారం అంటూ మన దేశంలో ప్రవేశించి మన దేశం మీద దాడి చేసి మన సంస్కృతి మీద దాడి చేసి ఏ రకంగా మన ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా మన దేశాన్ని ఆక్రమించుకున్నారు, అది చరిత్ర చెప్తుంది. మన మేము లేదంటే మీరు ఇంకెవరో చెప్పింది కాదు. హిందూ మతం ఎక్కడి నుంచో వచ్చేసిందంటే అది నవ్వుతారు సార్. చిన్నపిల్లడు కూడా నవ్వే విషయం అది. మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. ఆయన కనెక్ట్ అయ్యారు ఒకసారి, త్రిపురనేని చిట్టిబాబు గారు. రైట్, సుజాత గారు కంటిన్యూ చేయండి. సార్, లక్ష్మణరావు గారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నాను సార్. మీరు హిందూ మతం ఇక్కడ పుట్టలేదు అంటున్నారు, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? అది ఒక్కటి తెలుసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు సపోజ్ మేము ఉన్నాం అనుకోండి, మా తాతగారి పేరు, మా తండ్రి గారి పేరు, మా ముత్తాత పేరు, దాన్ని బట్టి మేము ఎక్కడ పుట్టాం, మా మూలాలు ఎక్కడున్నామన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి లక్ష్మణరావు గారి పేరే హిందూ మతంలోంచి వచ్చిన పేరు. ఆయన అసలు ఇక్కడ హిందుత్వం లేదు, ఎక్కడి నుంచో వచ్చింది, మీరు అసలు ఇక్కడ వాళ్లే కాదంటే వింతగా విచిత్రంగా ఉన్నారు. ఇంకొక విషయం, ఈ సూడో సెక్యులర్స్ ఏదైతే ఉన్నారో, నేను లక్ష్మణరావు గారిని ఉద్దేశించి అనట్లేదు, సూడో సెక్యులర్స్ అందరికీ నాది ఒక సూటి ప్రశ్న. మరి హిందూ మతం అనేది వైరస్ లాంటిది, ఈ దేశం నుంచి పూర్తిగా నిర్మూలిస్తామన్నప్పుడు ఒక్కడి నోరు లేవలేదు ఎందుకు సార్? ఒక్కళ్ళ బయటకు వచ్చి విమర్శించలేదేంటి? అంటే మీకు మా మతాన్ని కాపాడుకుంటామయ్యా అంటే మీకు బాధ వస్తుందా? మా మతం మీద దాడులు జరిగినప్పుడు మాత్రం మీరు ఎవరు మాట్లాడరా? అన్నిట్లోనూ కూడా సమానంగా ఉండాలి కదా. ఇప్పుడు మీ మతం మీద ఎవరైనా దాడి చేస్తే ఖచ్చితంగా ఎవరన్నా మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన దాంట్లో రాజకీయ నాయకులకు సంబంధం ఏంటి, అక్కడ ఓట్లకు సంబంధించింది ఏంటి, అక్కడ ఏమైనా ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుందా?
కాదు కదా. తను పాటించే ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇప్పుడు సత్యరాజు గాను ఇంకొకళ్ళు ఎవరు వచ్చి మాట్లాడడానికి వాళ్ళకి వచ్చిన ఇదేంటి సార్, వాళ్ళకి వచ్చిన బాధ ఏంటి అంటే ద్రవిడియన్ పార్టీలు గొంతులో ముళ్ళులాగా పవన్ కళ్యాణ్ గారు తయారయ్యారు అన్నది నిజం. అంత గట్స్ ఉండి, అంత నాలెడ్జ్ ఉండి, తమిళ్లో అంత స్పష్టంగా మాట్లాడగలిగి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగే ఒక చరిష్మా ఉన్న నాయకుడు వచ్చి మాట్లాడుతుంటే నిద్రపోతున్న హిందువులు మేలుకుంటారనే భయం అక్కడ ద్రవిడియన్ పార్టీని పట్టుకుందన్నది మాత్రం వాస్తవం సార్. సార్ వినిపిస్తున్నారు? ఎస్ కంటిన్యూ చేయండి. రైట్, కంటిన్యూ. ద్రవిడియన్ పార్టీలకి పవన్ కళ్యాణ్ గారి వల్ల హిందువులను ఎవరైతే ఉన్నారో చేస్తున్నారు, ఈయన నా హక్కుల్ని తిరిగి అనే భయం పట్టుకుంది. వల్ల ఈ రోజు ఇంకా చాలా మంది వస్తారు. మీరు సత్యరాజే కాదు, ఇంకా చాలా వచ్చి మాట్లాడతారు. కానీ సార్ సత్యం నిలకడగా ఉంటుంది, ధర్మం ఉంటుంది, మిగిలినవన్నీ తప్ప వాటిని చెప్పు సార్. అది నా అంతే మతమై. రైట్, మళ్ళీ వస్తాను మీతోటి, మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి మనం లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు ఏంటో అడుగుతున్నారు, చెప్పండి. లక్ష్మణరావు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన హిందుత్వం ఎత్తుకున్నా, సనాతన ధర్మం కోసం పోరాడినా దాన్ని మీరు తప్పు అని అనట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ రాజకీయ విధానం వేరు. తమిళనాడులో ఎక్కువ వాళ్ళు పెరియార్ సిద్ధాంతాలు వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. అంబేద్కర్ భావజాలని, పెరియార్ సిద్ధాంతాలని వాళ్ళు ముందుకు తీసుకెళ్లి వాళ్ళ రాష్ట్రంలో ఏంటంటే వాళ్ళు చేస్తున్న రాజకీయ ప్రతి ఒక్కరు కూడా పెరియార్కి అనుకూలంగా ఉన్న భావజాలలో ముందుకు తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి మీరు మతాలు కులాలు అని ఒక మాట చెప్పండి లక్ష్మణరావు గారు. సౌత్ ఇండియాలో ఎక్కువ టెంపుల్స్ ఉన్న రాష్ట్రం ఏంటండి? ఇప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న రాష్ట్రం ఏంటండి? అంటే పెరియార్ భావాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆహ్వానిస్తారంటే గతంలో అన్నాడీఎంకే గెలవలేదా? రాజకీయాలనే అనేక స్టాండ్లు తీసుకుంటాయి కదా. తమిళనాడులో మీరు అన్నట్టుగా అత్యధికమైనటువంటి గుడులు, అత్యధికమైన పెద్ద పెద్ద గుడులు ఉన్నది వాస్తవే, మేము కాదనట్లా. కానీ అక్కడ ఎవరు కూడా హిందూ ధర్మం వైపు ఎందుకు మొగ్గు చూపించలేదు? ఎందుకు పెరియార్ సిద్ధాంతం వైపు ఎందుకున్నారు? ఎందుకు పెరియార్ అనే ఆయన ఆశించిన ఆ విధానం వైపు ఎందుకు ప్రజలు నడుస్తూ ఉన్నారు అనేది మీరు ఆలోచించాలి కదా. ఎందుకంటే హిందూ ధర్మంలో వాళ్ళు నష్టపోయారు. హిందూ ధర్మంలో సమానత్వం లేదు, హిందూ ధర్మంలో స్వేచ్ఛ సమానత్వం లేదు, హిందూ ధర్మంలో అంటరానితనం ఉంది, హిందూ ధర్మంలో అక్కడ హిందూ ధర్మంలో అంటరానితనం ఎందుకు ఉంటుందండి? కొంతమంది చేసి ఉంటారు, అలా కొంతమంది చేసి ఉంటారు. గుడ్ ఎక్కడుందో బ్యాడ్ ఎక్కడ ఉంటుంది. ఇది హిందూ ధర్మం తీసుకొచ్చింది కాదు. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. కొంతమంది అవకాశవాదులు, లక్ష్మణరావు గారు, కొంతమంది అవకాశవాదులు ఆ రకంగా చేస్తుంటారు. కానీ హిందూ ధర్మంలో భగవద్గీతలో ఎక్కడైనా రాసిపెట్టుందా? అంటరాని ధర్మం ఉందని రాసిపెట్టుందా? భగవద్గీతలో రాసిపెట్టుందా? ఎలా మాట్లాడతారు మీరు అలా? హిందూ ధర్మంలో అంటరానితనం లేదు. హిందూ ధర్మాన్ని ఉపయోగించుకుని కొంతమంది చేస్తుంటారు. కొంతమంది మీరు రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు కొంతమంది అంటారు. కొంతమంది అంటే ఆ రోజుల్లో హిందూ ధర్మాన్ని పాటించిన కొంతమంది దాని వల్ల లాస్ పోయి ఉంటారు. కొంతమంది క్రిస్టియన్, ఎంతో మంది కాదు. అంటరానితనం అనేది ఉంది. అంటరానితనం అనేది నేరం కాబట్టి ప్రభుత్వాలన్నీ అంటరానితనాన్ని రూపు మాపినాయి. హిందూ ధర్మాన్ని మీరు అనొద్దు, తప్పది. ఆడపిల్లలు చదవకూడదన్న విధానం ఎవరు తీసుకొచ్చారు? మొగ్గురు చచ్చిపోతే భార్యను తీసుకెళ్లి కాల్చాలన్న విధానం ఎవరు తీసుకొచ్చారు? ఆ దళితులు ఎవరైనా చదివితే వాళ్ళ నోట్లో శేషం పోయాలి, ఆ చెవుల శేషం పోయాలి, వాళ్ళ నాలుగు తట్టుకోవాలి అని విధానం ఏ గ్రంథం చెప్తూ ఉంది? అవన్నీ హిందూ గ్రంథమే కదా. హిందూ గ్రంథం ఎక్కడ చెప్పలేదు. అసలు మీరు హిందూ గ్రంథం అలాంటి ఎక్కడ చెప్పలేదు. వాళ్ళకొస్తే బైబిల్లో 1,00,000 ఉన్నాయి. బైబిల్ గ్రంథం కాదంటారా? ధర్మంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా హిందూ ధర్మ గ్రంథాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రాహ్మణులు పెంచు పోషించి
ప్రజలపై కట్టారు. ఆ రోజున బడుగు బలహీన వర్గాలు మిమ్మల్ని శ్రీనివాస్ గారు ఏదో అడుగుతారంట. వేల్పూరి శ్రీనివాస్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతారంట మిమ్మల్ని. తీసుకొచ్చారో వినాలి సార్. ఒక్క నిమిషం, క్వశ్చన్ ఏదో అడుగుతున్నారంట. క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు, అడగండి. శ్రీనివాస్ గారు ఎవరు శ్రీనివాస్ గారు. ప్రతి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాల్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. వాటిని కొంతమంది చేశారు, వాటిని సరిదిద్దుకుంటున్నారు. అంతే తప్పితే కేవలం హిందూ మతంలోనే పొరపాట్లు ఉన్నాయి, అన్ని వేరే మతాలన్నీ 100% కరెక్ట్ అని ఆయన ఎవరు మన లక్ష్మణరావు గారు చెప్తున్నారు. అయితే ప్రపంచంలో హిందూ మతం ఉన్నటువంటి దేశం భారతదేశం, నేపాల్. అయితే ఇవాళ ఇది అసలు హిందూ మతమే భారతదేశంలో కాదు అంటున్నారు. అంటే ఏదైతే పరాయి దేశ మతాలు ఉన్నాయో ఆ మతాలను ఇక్కడ తీసుకొచ్చి మత మార్పుడులు చేస్తూ రాజకీయంగా వాళ్ళని కింద స్థాయి ప్రజలను ఇబ్బంది పెట్టి మత మార్పుల కోసం స్కూల్స్ పెట్టి కాలేజీలు పెట్టి ఎన్నో రకాలుగా చేస్తున్నారు. జరుగుతుంటే కేవలం హిందూ మతం మీద కుట్ర చేస్తున్నట్టుగా సనాతన మీరు మాట్లాడుతున్నారు. మీరు హిందూ మతం మాట్లాడారు. బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా వాళ్ళు కరెక్ట్ కాదు ఏదో మాట్లాడారు. అంటే బొట్టు పెట్టుకోవటం నేరమని ఒక ఆయన మాట్లాడారు. నిన్న ఒక పాస్టర్ బొట్టు పెట్టుకోవటం నేరమని మాట్లాడారు. ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు ఆయన అడిగిన క్వశ్చన్ అర్థమైందా మీకు? లక్ష్మణరావు గారు చెప్పండి. నేను అటువంటి జోలికి పోను సార్. మల్లె పూలు పెట్టుకుంటే తప్పు, బొట్టు పెట్టుకుంటే తప్పు, కాళ్ళబట్టు కట్టుకుంటే తప్పు, మెట్లు పెట్టుకుంటే తప్పు అనేది ఆ తప్పుడు మాటల గురించి ఎవరు మాట్లాడరు. టాపిక్ మీరు తీసుకురావాలి. మీరు వెళ్ళరు. అలాంటి మాట్లాడిన వాళ్ళు మరి వేరే మతంలో ఉన్నారా లేరా అది చెప్పండి. ఆయన అడిగేది అది. మీరు అన్నారని అంటలేదు ఆయన. అంటే గుడ్ అనేది ఒక మతంలో ఉంటుంది, బ్యాడ్ అనేది అదే మతంలో ఉంటుంది. ప్రతి మతంలో ఉంటుంది. హిందూ మతంలో బ్యాడ్ ఉందని ఎలా చెప్తారు మీరు? అదే ఆయన అడిగేది. మాట్లాడినారు ఏది లేడీస్ ప్రాబ్లం ఉన్నారు. అదే విధంగా మసీదులకు కూడా లక్ష్మణరావు గారు మసీదులకు లేడీస్ మసీదుల్లోకి ఎంటర్ చేయనిరు. ఎందుకనంటే దాన్ని వాళ్ళ మతంలో ఆచారాలు. ఇప్పుడు ఒక మతంలో ఆచారాన్ని మీరు ఎత్తి చూపించేటప్పుడు ఇతర మతాల ఆచారాల్లో ఉన్నటువంటి తప్పులు కూడా మీరు చెప్పాలి కదా. కేవలం హిందూ మతంలో ఉండేటువంటి కొంతమంది తప్పు చేస్తే దాన్నే మనం ఎత్తి చూపించడం కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్తాను మీకు. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ లో ఒక 100 టెంపుల్స్ ని సర్వనాశనం చేసి రథాలు తగలబెట్టారు. ఆవిడ ఎప్పుడూ కూడా ఖండించదు. ఎక్కడో అమెరికాలో ఒక క్రిస్టియన్ మతం మీద ఒక కుర్రవాడినో ఒక అమ్మాయినో ఒక ప్రాబ్లం జరిగితే దాన్ని రోజు టీవీలో మాట్లాడేది ఎవరు? మన ఇదే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి షర్మిల గారు. అంటే ఆంధ్రప్రదేశ్లో నువ్వున్న రాష్ట్రంలో 100 టెంపుల్స్ మీద దాడి చేసి రథాలు తగలబెడితే మాట్లాడరు. అమెరికాలో ఒక వ్యక్తి మీద మాట్లాడితే అది కేవలం నీ మతం అని చెప్పేసి దాన్ని అందరికీ జరిగిన గురించి. ఎందుకంటే మన భారతదేశంలో జరిగినటువంటి మణిపూర్ ఘటనలో క్రిస్టియన్స్ ని ఆడపిల్లల బట్టల లాకెళ్ళి ఊరి మీద తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఎంపీ గారు సార్ మీ చంద్రబాబు జమ్మూ కాశ్మీర్ లో లక్షల మంది హిందువుల్ని జమ్మూ కాశ్మీర్ లో లక్షల మంది హిందువుల్ని ఇది చేసినప్పుడు మీరు ఎంపీ గారు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు పుట్టారా? మీరు జమ్మూ కాశ్మీర్ లో లక్షల మందిని 20 సంవత్సరాల క్రితం అంటే 85 అనుకుంటా 30 సంవత్సరాల క్రితం జమ్మూ కాశ్మీర్ లో లక్షల మంది హిందువుల్ని హత్య చేసినప్పుడు వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు భారతదేశంలో లేరా? మీరు జమ్మూ కాశ్మీర్ లో లక్షల మంది హిందువుల్ని వాళ్ళ మీద దాడి చేసి హత్య చేసి రేపులు చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు లేరు. మీకు కేవలం అధికారం ముఖ్యం, రాజకీయం ముఖ్యం. మీకు జమ్మూ కాశ్మీర్ లో లక్షల మంది మీద దాడి చేసినప్పుడు ఏం చేశారు? మీరు హత్యలు చేసినప్పుడు ఏం చేశారు? ఆర్టికల్ 317 అనేటువంటి దాన్ని ముసుగులో పెట్టుకుని చేసిన నేరాలకి ఘోరాలకి మీరందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు లేదా? మీరు దాన్ని మద్దతు ఇచ్చారు లేదా? మీ నాయకుడు మద్దతు ఇచ్చాడు కదా, మీరు మద్దతు ఇచ్చారు కదా. మీ కళ్ళు కాకులెత్తుకెళ్ళియా, మీ నోళ్ళు గాజులెత్తుకెళ్ళియా. మీరు మాట్లాడేటప్పుడు మీకు కూడా చాలా ఉంటాయి. నేను సబ్జెక్ట్ నే మాట్లాడుతున్నాను. భారతదేశంలో ఉన్న కాశ్మీర్ లో కొన్ని లక్షల మంది హిందువుల మీద
దాడి చేసి హత్యలు చేసి రేపులు చేశారు. దానికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ నాయకులే ఉన్నారు, వాళ్ళందరూ దాన్ని సపోర్ట్ చేశారు. ఇవన్నీ కాదు సార్, అప్పుడు జరిగినవి కాదు. రీసెంట్ గా మన ఆపరేషన్ సింధూర్లో ఏదైతే ఉందో పహల్గామ్ దాడిలో మతం అడిగి చంపారండి. మతం అడిగి చంపినప్పుడు మిగతా వాళ్ళందరూ ఎందుకు ఖండించలేదు? అదే కదా ఎవరి సాక్షులు ఎవరు ఇచ్చేసు మతం అడిగి చంపారని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారో స్వయంగా వాళ్ళ భార్యలు చెప్పారు. అంతకన్నా ఇంకేం కావాలి? అంటే నువ్వు నేను చెప్తే సాక్ష్యం అయితే పహల్గామ్ లో ఉన్న స్పాట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళ కుమారులు, భర్తలు, కుమార్తెలు వాళ్ళు చెప్పారు చాలా క్లియర్ గా, మహిళలను చంపుతాం, కేవలం జెంట్స్ ని మాత్రమే చంపుతామని చెప్పేసి ఎవరైతే చనిపోయారో చనిపోయిన భార్యలు చెప్పింది వాస్తవం కాదా? చనిపోయిన భార్యలు చెప్పింది వాస్తవం కాదా? చనిపోయిన భార్యలు ఎవరైతే భర్త చనిపోయారో భార్యలు చెప్తే దాన్ని అవాస్తవం చెప్తారండి. దయచేసి ఆగండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. చెప్పండి. నరేంద్ర మోడీ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు ఎక్కడ బీజేపీ పార్టీ పోటీ చేసినా వెళ్ళి ముస్లింస్ పార్టీ తరఫున ఈ ఓవైసీని ఎందుకు అక్కడ పోటీ చేస్తారండి? వీళ్ళిద్దరూ ఒకటే కదా, బీజేపీ మా ముస్లిం పార్టీ ఒకటే కదా, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కదా. అంటే ఇక్కడ హిందువుల మనోభావాలు రెచ్చగొట్టింది ఎవరు? బీజేపీ పార్టీయే. హిందువుల మనోభావాలు రెచ్చగొడితేనే బీజేపీ పార్టీ ఓట్లు పడతాయి. రెచ్చగొట్టాలా ముస్లింస్ కి, క్రిస్టియన్స్ కి, మైనార్టీకి గొడవ పడితేనే బీజేపీ పార్టీ పైకి వస్తుంది, వాళ్ళకి ఓట్లు వస్తాయి, వాళ్ళు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారు. హైదరాబాద్ లో హిందూ ముస్లింస్ మధ్య చిచ్చు పెట్టి 400 మంది చనిపోవటానికి కారకులు ఎవరు? మర్రి చెన్నారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏమని చెప్పారు? మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చెప్పిన విషయం ఏంటి? హిందూ ముస్లింల మధ్య గొడవ పెడితే 400 మంది చనిపోయారు, నా ముఖ్యమంత్రి పదవిని దించడానికి రాజశేఖర రెడ్డి గారు కుట్ర పన్నారు అని చెప్పేసి మర్రి చెన్నారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట వాస్తవమా కాదా? మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు. రికార్డ్స్ తీసుకొని 400 మంది చనిపోవడానికి కారణం ఎవరు? 400 మంది చనిపోవడానికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి చెప్పిన స్టేట్మెంట్ వాస్తవం కాదా? మర్రి చెన్నారెడ్డి చెప్పిన స్టేట్మెంట్ అది, నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు అది. మర్రి చెన్నారెడ్డి గారు మీరు మీ పదవుల కోసం, ముఖ్యమంత్రిని దించడానికి కోసం, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని దించడం కోసం మీరు చేసిన కుట్రల్లో కుతంత్రాలని చెప్పేసి మర్రి చెన్నారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చెప్పిన స్టేట్మెంట్ ని మనం తీసుకోవాలా లేదా? అది వాస్తవా లేదా? మర్రి చెన్నారెడ్డి గారి స్టేట్మెంట్ తీసుకోవాలా? మన స్టేట్మెంట్ ఎక్కువ అన్నా. మర్రి చెన్నారెడ్డి గారు 400 మంది హత్యకు గురవటానికి మీ నాయకుడే కారణం అని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద చెప్పినటువంటి స్టేట్మెంట్ అసెంబ్లీ సాక్షిగా, దానికి బీజేపీకి సంబంధం ఉంది? బీజేపీ ఎప్పుడు వచ్చింది? దయచేసి ఆగండి. శ్రీనివాస్ గారు ఆగండి. టాపిక్ సైడ్ అయిపోతుంది. టాపిక్ సైడ్ అయిపోతుంది. ఆగండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్ లో పెట్టండి సార్. మ్యూట్ లోనే ఉన్నారు, మీరు కంక్లూడ్ చేయండి సార్. మన దేశం భారతదేశం విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు. అర్థమైందండి? పవన్ కళ్యాణ్ గారు అదేదో సినిమాలో అన్నట్టుగా పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ. ఎందుకంటే మన దేశ సంస్కృతుల్ని గౌరవించుకోవాల్సిన మినిమం కామన్ సెన్స్ మనకు ఉండదు. మనం ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి కానీ మనం ఏం చెప్పుకొని బ్రహ్మదేవుడికి నుదుటి మీద రాత రాపించుకొని మనం ఏం పుట్టలేదు. ఇక్కడ రాజకీయాలు రంగు పులుపుకొని కులాల మధ్య, మతాల మధ్య కక్షలు రేపడుతున్నాయి. మనుషులు తప్పని ఉన్నారు. బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ కూడా ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఎప్పుడూ కూడా ఎవరిలో చదవదు. కానీ ప్రతి దేశంలో యూనిటీ ఉంటుంది. కానీ మన దరిద్రం అంటే కానీ మన భారతదేశంలో మాత్రం కులాల కోసం, మతాల కోసం కొట్టుకొని చచ్చిపోతాం. అందుకనే మన పహల్గామ్ దాడిలో కూడా పక్క పాకిస్తాన్ నుంచి వచ్చి
ప్యాంట్లో వదిలేసి ఈడు హిందువా ముస్లిమా అని చెప్పేసి ముస్లిం అయితే వదిలేసి హిందూ అయితే దాడులు చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమైనా మాట్లాడుకుంటే ఒక్కొక్కరికి పౌరుషాలు వస్తాయి, మనోభావాలు దెబ్బతింటాయి, ఒక్కొక్కరు కోపాలు వస్తాయి. ఎందుకంటే ఖర్చు పెట్టలేకుండా వచ్చేది ఫస్ట్ ముందు కోపాలే. రైట్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి లక్ష్మీకాంత్ గారు. సమయం తక్కువ, దయచేసి అర్థం చేసుకోండి. టాపిక్ మీద రాజకీయాలు, దేశ రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది ఇవాళ? ప్రజలు ఏ పార్టీకి ఎవరిని నమ్ముతున్నారు గుట్టిగా? మనం ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు మన దేశంలో ఉంటాం, మన దేశాన్ని మనం గౌరవించుకోవాలని పరిస్థితులు అయిపోతాం. ఇప్పుడు చర్చి మీద దాడి జరిగినా మనం విమర్శించాలి, ఇస్లాం మతం అన్నారని మనం విమర్శించాలి. ఇప్పుడు హిందూ మతం మీద ఇటువంటి కక్షపూరితమైన వ్యాఖ్యలు చేసినా కానీ, లేదంటే దాడి జరిగినా కానీ మనం విమర్శించాలి. మీరు ఇందాక శర్మ గురించి మాట్లాడారు, ఎవరో మనం రాజకీయ విశ్లేషకులు గారు ఎక్కడో అమెరికాలో జరిగిన ఆవిడ గురించి ఇక్కడ ప్రజెంట్ ప్రతిసారి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాను అంటున్నారు. కానీ మొన్న ఆదివాసంలో ఒక పిల్ల మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ గారు, టాపిక్ కంక్లూడ్ చేయండి. మీ వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది. లేదండి ఇప్పుడు ఓకేనా? ఎస్, మీరు ఓకేనా? మీది వీడియో టర్న్ అయినట్టుంది. టాపిక్ కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో దుమారం లేపారా? పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు దుమారం లేపారా? 30 seconds. సార్ ఒక మాట చెప్పిన సార్, ఆంధ్ర మతసేన జనసేన ఆంధ్ర మతసేన చేస్తున్నారని చెప్పేసి విమర్శలు గుప్పించారు. ఇవాళ రోజున ఏ రోజు కూడా హిందువుల మీద దాడులు జరుగుతూ ఉందంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా విమర్శించలేదు. కానీ ఇవాళ రోజున మురుగన్ ఉత్సవాలకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్తే మాత్రం ఆయన మీద బిఎన్ఎస్ 192, 196, 353, 352 ప్రకారంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతున్నారని చెప్పేసి సెక్షన్ల మీద ఆయన మీద కేసులు పెట్టారు. అంటే వాళ్ళు సనాతన ధర్మాన్ని వైరస్లో తప్పు కాదా? ఇవాళ రోజున సనాతన ధర్మం కోసం నేను వేసుకుంటాను, నేను ఒక ఇండియన్ ని, నేను హిందుత్వం వాటిగా నేను మాట్లాడుతున్నాను, నా దేశంలో ఇటువంటి అన్ని కులాలని మన అన్ని మతాలను గౌరవించుకోవాలన్న పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు ఏ విధంగా ఉంటారు? వీళ్ళందరికీ ఒకటే సమాధానం గుర్తుపెట్టుకోండి సార్. రానున్న రోజుల్లో రేపు పొద్దున ఎలక్షన్ జరిగినప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ వేదిక, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ లాగా ఎన్డీఏ కూటమికి రేపు పొద్దున్న ఇదే కూటమి ఏర్పాటు చేసి రేపు పొద్దున కరెక్ట్ సమాధానం చెప్తారు. ఇప్పుడు ఏదైతే హిందుత్వవాదం అని చెప్పేసి ముద్ర తప్పుకొని హిందువులు విడదీసి హిందువుల మీద దాడులు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి చెప్పు దెబ్బ కొట్టేటట్టుగా అయితే చూపిస్తారు. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి లక్ష్మణరావు గారు, ధన్యవాదాలండి సుజాత కాజా గారు, ధన్యవాదాలండి వేల్పూరి శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ తమిళనాడులోని మదురైలో మురుగన్ భక్తుల మహానాడు జరిగి ఇప్పటికీ 6 రోజులు అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఇంకా సభలో రేగిన వేడి రగులుతూనే ఉంది. తమిళనాడు అంతా కూడా ఆ సభపై చర్చ జరుగుతుంది. ఈ సభలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవుతున్నారు పాటు ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో పెనుదుమారాన్ని రేపే ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ మరింకా ఏ రకంగా తమిళనాడు రాజకీయాల మీద ప్రభావం చూపుతారనేది రానున్న రోజుల్లో వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నాండి. ఏనా నమస్తే.